తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మార్చులు శ్రీ మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మిక సోదరులకు వందనాలు. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, పూజ్యులు, దైవ సమానులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర యువ కిషోరం సోదరులు నారా లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, సహచర మంత్రివర్యులకు, అలాగే శాసనసభ్యులకు, అలాగే ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఆటో సోదరులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈరోజు ఒక పండుగ వాతావరణం తీసుకొని వచ్చారు. మన తెలుగులో ఒక నానుడు ఉంది, అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదని. దాన్ని మారుస్తూ అడగకున్నా కూడా, సూపర్ 6 లో లేకున్నా కూడా ఆటో సోదరు యొక్క కష్టాలను ముందే గ్రహించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. సుమారుగా 2,95,000 మంది కుటుంబాలకు 15,000 రూపాయల చొప్పున మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇస్తున్నారంటే ఒకసారి మనం గ్రహించాలా. కలలో ఆ దేవుడు వచ్చి మనకు వరాలు ఇస్తారో ఏమో గానీ చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం పెట్టేటప్పుడే చెప్పారు, ఈ రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టేటప్పుడు తప్పకుండా ఏమన్నా చిన్న పొరపాట్లు వస్తే ఆటో కార్మికులు, ఆటో సోదరుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పిందే తడువుగా అధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ రోజు ఈ బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. సోదరులారా, మీరు గ్రహించాలా, పోయిన ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి చలానాల రూపంలో మన నడ్డి విరిస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు 15,000 రూపాయలు ఇస్తూ మన సమస్యలు వచ్చే కాలంలో తీరుస్తామని ఒక బృహత్తరమైన హామీ ఇస్తున్నారు. మనం గ్రహించాలా, కార్మికుల కోసం ప్రభుత్వం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఈ రోజు మన ప్రభుత్వం వస్తానంటే నైట్ అవుట్ అలవెన్సులు ఇచ్చాం. అలాగే ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ కూడా కమర్షియల్ వెహికల్స్ కు రద్దు చేయడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కార్మిక సోదరుల కోసం మన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, సోదరులు మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారు ఎప్పుడు అడుగుతా ఉంటారు కేబినెట్ మీటింగ్ ముందో వెనకాల, ఫైన్ల విషయంలో 21వ జీవో విషయంలో కూడా అడగడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఫైన్లు ఎలాగున్నాయి, వాళ్ళ కష్టాలున్నాయి, మనకు రాజకీయంగా సమస్యలు వచ్చినా కూడా ఆర్థిక పరమైన లావాదేవీలే కాదు, తప్పకుండా ప్రజలు కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకోవాలని ఎప్పుడూ చెప్తా ఉంటారు. కాబట్టి తప్పకుండా మనకు ఇది ఒక శుభదినం. రాబోయే కాలంలో కూడా కార్మికుల పక్షపాతైన పెద్దల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాలు చేపట్టేదానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు శ్రీశక్తి ప్రోగ్రాం